హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటంటే, ఇది మా సంతు బర్త్డే రోజు. ఇది 24th మార్నింగ్. పొద్దున్నే లేచిన. ఆ రోజు ఇంకా గుడికి వెళ్దాము, పనులు ఉన్నాయని చెప్పి లేచిన పని చేసుకొని మళ్ళీ మాట్లాడుతూ వీళ్ళని లేపుతూ పిల్లల్ని నేను కూడా మళ్ళీ అట్లనే పడుకుండిపోయినా. నైట్ అంతా అసలు వేడి ఉంటుంది కదా, నిద్ర రాక ఇక పొద్దున తెల్లారి ముంగట వాళ్ళని లేపుతూ ఇక నేను కూడా నిద్రపోయినా. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇది టేబుల్ ఫ్యాన్ తెచ్చినాము, ఇంకా వేడిగానే వస్తుంది. ఆ గాలి కూడా ఏం చల్లగా రావట్లేదు, కానీ కూలరే తీసుకోవాల్సిందేమో. ఓకేలేండి, ఆ విషయం అట్లుంటే. ఇంకా సంతు బర్త్డే ఇది. పొద్దున్నే వెళ్దాం అనుకుంటే కొంచెం ఇంట్లో పని ఉండిపోయింది. లేచిన తర్వాత ఇంట్లో పని చేసుకొని కొంచెం తెలిసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే లేట్ అయిపోయింది. ఇంకా సంతుకు బండి తీసుకుందామని వెళ్ళినాము. వెళ్ళే టైంకి గుడి కనిపించింది. బయట నుంచి అయినా దండం పెట్టుకుందామని చెప్పి బయట బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని ఇంకా షోరూమ్కి అయితే వెళ్ళినాము. వెళ్ళి ఇంకా అక్కడ చాలాసేపు వెయిట్ చేసినాము. సరే, ఇక మా ఆయనకు తెలిసిన వాళ్ళు వచ్చిండే, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు బండి ఓకే ఉంటే నేను ఇంటికైతే వచ్చేసిన. ఇదిగోండి బండి వచ్చేసింది. ఇంకా తండ్రి కొడుకు కలిసి ఓపెనింగ్ చేసిరు బండిని. నేను లేనప్పుడు ఆల్రెడీ ఇంటికి వచ్చేసిన. ముందు పోయినా కానీ ఇంటికైతే వచ్చేసిన. నాకు చికెన్ తీసుకొని ఇంటికాడ దింపేసి పోయిండు సంతు. ఇంకా నేను కూడా ఇంటికి వచ్చి ఫస్ట్ చికెన్ అయితే వండేసిన. వాళ్ళు వచ్చేలోపు ఆల్రెడీ అప్పటికే టైం 3 అయింది. మేము గుడికి వెళ్ళి షోరూమ్కి వెళ్ళేటప్పుడే ఆల్రెడీ 12 అయిపోయింది. ఇంకా మళ్ళీ వాళ్ళైతే ఇంకా షోరూమ్ దగ్గర లేట్ అయిపోతుంది కదా అని చెప్పి నేను ఇంటికి వచ్చేటప్పుడే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చి వండేసిన. ఇంకా వండి ఇంకా నేను స్వాతి అయితే తినేసినాము. వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది, చాలా లేట్ అయింది. 5 అయినట్టుంది సాయంత్రము. ఇంకా వస్తారు కదా, ఆకలి అవుతుంది, చాలా లేట్ అయింది, ఆకలి కొనేసి వస్తారు అని చెప్పి ఇక నేను వంట అయితే చేసినా కానీ రానేలేదు. ఇంకా వండేసి మేమే తిని ఇంట్లో ఉండుండే. అంటే బండి ఎందుకు తీసుకున్నామంటే మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు. స్వాతి ఈసారి హాస్టల్ వేయట్లేదు, ఇంటి దగ్గర నుంచే కాలేజీకి వెళ్తుంది. ఇక సంతు కూడా వాళ్ళ ఫ్రెండ్ బండి మీద వెళ్తున్నాడు చాలా రోజుల నుంచి. ఈ ఇయర్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్ బండి మీద వెళ్ళిండు. ఇయర్ కంటే ఎక్కువ వెళ్ళిండు పాపం. ఇంకా అప్పుడు ఈమెను ఉంచుకుంటే కూడా ఇద్దరు వెళ్తారు కదా, ఇంకా సంతు కాలేజీలోనే ఈమెను కూడా వేస్తే ఇంక ఇద్దరు వెళ్తారు కదా అని చెప్పి తీసుకున్నాము. ఇంక ఇక్కడ చూడండి, కేక్ వాళ్ళ అన్నకు తినిపించేసి అది కూడా తింటుంది. ఇంకా సాయంత్రం అయితే తొందరగా కేక్ కటింగ్ అయితే చేసేసినాము. ఎవరిని పిలవలేదు ఈసారి. అక్క వాళ్ళ పిల్లల్ని కూడా ఎవరిని పిలవలేదు. అక్క కూతుర్లకు పెళ్ళి అయిపోయింది. ఇక చిన్నక్క కూడా ఊరికి వెళ్ళిపోయింది, ఇక్కడ ఎవరు లేరు. పెద్దక్క ఉంది కానీ ఇంకా పిలవలేదు. ఇంకా అంత అనుకోకుండా ఇక కేక్ అయితే పట్టుకొచ్చిండు. ఇంకా కేక్ కటింగ్ చేసిన. కేక్ కటింగ్ చిన్నదే తెచ్చినాంలేండి, కేక్ కూడా ఏం పెద్దది తీసుకురాలేదు, ఏదో నార్మల్గా తీసుకొచ్చి ఇంకా అట్లా కేక్ కటింగ్ అయితే లేదనకుండా కేక్ కటింగ్ చేసి తినేసినాం. తింటూ ఉంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిర్రు. ఎప్పుడైనా సరే బర్త్డే రోజు 12కి అర్ధరాత్రి వచ్చి కేక్ కట్ చేపించేటోళ్ళు. ఈసారి అయితే ఇంకా ఈరోజు మనం ఇంట్లో కట్ చేసుకుంటాం కదా, ఆ టైంకి అయితే తీసుకొచ్చారు. బర్త్డే రోజు మేము కేక్ కట్ చేసి తినే టైంకి 9:30కి వచ్చిర్రు. ఇంకా తిని వెళ్ళి ఇంకా బయట వాళ్ళ దగ్గర కూడా కేక్ అయితే కట్ చేసారు. ఇంకెవరి బర్త్డే అయినా పిల్లలందరూ ఇట్లా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు ఒకరికొకరు. ఇంకా బయట కూడా వాళ్ళ దగ్గర కేక్ కట్ చేసి వచ్చి ఎక్కువ టైం అంటే లేట్ టైం దాకా ఏం లేకుండే 9:30కి వచ్చారు. ఇంకొక 10 మినిట్స్లో అయితే కేక్ కట్ చేసి ఇంకెళ్ళిపోయినరు. ఇది ఇంకా వాళ్ళ తొట్టి గ్యాంగ్. ఇది అండి వీడియో.
బండి లైక్ మేము చేసి కావాలని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ ఇద్దరికి చేసుకోండి అవసరం ఫ్రెండ్స్. పడుతుంది కదా అని ఇప్పించినాము. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది అనేసి. ఇదిగోండి వీళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. ఓకే అండి, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.